తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తప్పకుండా అమ్మా, తప్పండి. రామా రాణి, రా 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 తప్పండి. తప్పండి తప్పండి. బడి నీళ్ళు అట్టుకోవడానికి ఇంత మొగమాట పట్టే ఏటకమ్మా. ఏంటి బామ్మా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు మర్యాదలు చేస్తున్నారు, ఆఖరికి నువ్వు కూడా. ఎందుకని? ఏమైంది అసలు? ఏమవడమేటే, రవిబాబుతో రాణి గురించి గొడవలు పడతావెందుకు, అదేమన్నా నీ పెళ్ళావా అని అడిగాను. అవును అన్నాడు. అది అందరికీ తెలిసిపోయింది. ఆ బాబు కాబోయే పెళ్ళానివని అందరూ నీకు మర్యాదలు చేస్తున్నారు. నీ జాతకమే మారిపోయిందే. చాలా నీచంగా నవ్వుతున్నారు, ఆపండి. ఇది వినండి. నేను ఒకసారి పెద్ద అడవికి వెళ్ళాను. అడవికి వెళ్తే ఏమైంది బెదరా? అక్కడ ఒక కొమ్మ మీద రామచిలుక, ఇంకొక కొమ్మ మీద కోకిల. ఇంతలో వెనక నుంచి అడుగుల చప్పుడు. వెనక్కి తిరిగి చూశాను, ఏమీ కనపడలేదు. 2 అడుగులు ఇలా వేశాను, మళ్ళీ అడుగులు చప్పుడు. అప్పుడు కనపడింది పెద్ద పులి. ఒక్కసారి ఈడ అమ్మ కడుపు మాడ, ఈడు ఎప్పుడు ఇంతే అడలగొట్టి సంపెత్తా ఉంటాడు. ఏంటి తప్పక? కుదరదు. కుదరదంట. ఓవరవుకు. తప్పుకోను. ఎందుకు తప్పుకోవాలి? నోరు కదా అని పారేసుకుంటావా? 10 మందిలో పట్టుకుని నీ పెళ్ళం అంటావా? అంటాను. అంటే సరిపోద్దా? నువ్వంటే నాకు ఇష్టం ఉండక్కర్లేదా? అక్కర్లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా లేకపోయినా పెళ్లి చేసుకోను. ఏంటి, నన్ను పెళ్ళాడవా? నువ్వే నన్ను పెళ్ళాడేది, నేనే నిన్ను పెళ్ళాడతాను. ఆటదంటే ఇలా మడిచి నువ్వు ఓవర్ అవుకు. నువ్వు తప్పక. ఎక్కడికి వెళ్ళిపోతావేంటి? ఆగు. ఆగమంటుండే. ఎక్కడికి వెళ్తే అక్కడ నీ పెళ్ళామని నాకు మర్యాదలు చేసేస్తున్నారు. అందులో నన్ను అల్లరి పెట్టి తప్పించుకుందాం చూస్తున్నావా? కుదరదు, అదేం కుదరదు. ఏంటి కుదిరేది గాడిది గుడ్డు? అరే, నువ్వు నా చేతుల్లో సిక్కాక తప్పించుకోలేవు. దీన్ని కట్టుకుని నేనెక్కడ సుఖపడతారా నాయన? అయ్య బాబాయ్, నువ్వు ఇక్కడికి వచ్చావేటి? నీకోసమే. నా కోసమా? నా కోసం ఎందుకు? లవ్వాడమన్నావుగా, ఆడదామని వచ్చాను. ఇక్కడ ఏడ్చినట్టుంది. అమ్మగారు సుత్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. అమ్మగారికి ఒంట్లో బాగాలేదని ఈ రోజు పడుకున్నారు. చిన్నబ్బాయి గారు వస్తే అన్నం పెట్టడానికి నన్ను ఉండమన్నారు. ఆడొస్తాడా రాడు? నాకు ఆకలి మండిపోతుంది, అన్నం పెట్టు. ఏంటి అబ్బాయించేస్తున్నావేంటి? మరి లవ్వాడడం అంటే తేలిక? ఆకలేస్తే అన్నం పెట్టందని నిన్నలా లవ్వాడతాను, వస్తాను. సరే ఆగు. వెళ్ళిపోతానంటావేటి? ఉండు. అమ్మగారు, మరి ఇతను ఆకలంటేను పోనీ పాపమని కొంచెం కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టాను. అన్నదానం పుణ్యం కదండి. మా అబ్బాయే రవి. వాడేదో పరాయి వాళ్ళ మాట్లాడతావేంటి? నిలబడి తింటావేరా? కూర్చో. ఇది శంకుమార్కు లుంగి వారి ప్రేమ సమయం. పదండి. తప్పైపోయిందండి. మీరు గొప్పవారని నాకు తెలీదు. తెలిస్తే మీతో మాట్లాడేదాన్నే కాదు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించండి. అయ్యో, మరి లవ్వాడద్దా? మీరెక్కడా నేనెక్కడా? చెప్తున్నాను కదా పొరపాటు అయిందని. నాకు లవ్వొద్దు, గివ్వొద్దు. ఓవర్ అవుకు. అంతా నీ ఇష్టమేనా? లవ్ ఆడమనేది నువ్వే, ఆడద్దనేది నువ్వే. ఆ పప్పులేం ఉడకో.
నేను లవ్వాడే తీరుతా. ఒరే చక్రి రా, తలంటుకుంది కానీ రారా. గౌరవంగా తలెత్తుకు తిరిగే ఈ జడ్జి గారిని తలంటు పేరుతో తలదించుకునేలా చేద్దాం అనుకుంటున్నావా పార్వతి? ఒరే నోరు మూసుకునిట్రా. నానమ్మ, చిన్న పిల్లలు దేవుడితో సమానం, వాళ్ళని రారా గీరా అనకూడదు. ముందు నా పిల్లసుకో. ఈ రోజు నా పుట్టినరోజు, ఇప్పుడే పుట్టాను చూడు. ఏంటమ్మా కళ్యాణి, ఉదయాన్నే పోలీసు చెప్పుకుంటాడు, ఏం బాలేదు. మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు అనుకుంటాను. పర్వాలేదే. నోరు పోయి పెద్ద ఆరిందలా మాట్లాడావంటే తంతాను. పుట్టినరోజు వాడిని కొట్టాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ డాడీ. రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు. ఎస్ యువర్ ఆనర్. గుడ్ బాయ్. పెద్దవాళ్ళు పిలవగానే అలా పలకాలి. దట్ ఈస్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్, చేతులు కట్టుకున్నారు బ్రో. ఎస్ సార్. దట్స్ గుడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవుని ఎదుట ప్రమాణం చేసి ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. నేను నా భార్య పార్వతి కలిసి ఎంచక్క బోల్డ్ కౌరులు చెప్పుకుంటాం. ఆగిపోయావు తాతయ్య, చెప్పు. నువ్వు నాన్నమ్మ కలిసి మాట్లాడుకోవడం నేను ఎప్పుడు చూడలేదుగా. అది పెద్ద చిన్న తేడా లేకుండా ఏంటి ఆ మాటలు? తాతయ్య గారు నాలా అనొచ్చా? ఎందుకు అలా కొడతావు పుట్టినరోజున? వేలిడంత లేడు. వీడేం మాట్లాడుతున్నాడో విన్నారుగా. ఎవరైనా వింటే పెద్దవాళ్ళు చెప్పి మాట్లాడించారనుకుంటారు. ఎవరు మీరు? సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. సాయిరా, నీకేవో దెబ్బలు తగిలాయట. ఏం జరిగింది? మళ్ళీ నన్ను చంపించడానికి ఆ బుచ్చిబాబు మనుషుల్ని పంపాడు అంకుల్. వచ్చి బాబా, అదేమిటి? తన కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తానడుగా. పెళ్లి చేద్దాం అనుకున్నాడు, నన్ను ఎందుకు చంపాలని చూస్తాడు? పెళ్లి చేస్తాడనేగా. నేను కోర్టులో జరిగింది చెప్పకుండా. అదంతా మీరు సాక్ష్యం చెప్పకుండా ఉండాలని ఆడిన నాటకం. ఇంత నాటకం ఆడాడా? అన్ని ఇలా మోసం చేశాడా? సరే, వాడి సంగతి తేలుస్తాను. ఊరుకోనన్నా. నో 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 నో, ఐఎమ్ సారీ. ఆల్ రైట్, నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ ఏ ఫూల్. బట్ నీకేం కావాలంటే చేశాను కదమ్మా. సాయిరామన్ తీసుకురమ్మంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాని చెప్పు. అతన్ని మర్చిపోతాను, టైం అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు. మర్చిపోమ్మా. నో 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 నో, నువ్వెంత బాధపడితే మాత్రం పోయింది సాయి బాబు. సాయిరాముని అల్లుడిగా చేసుకుంటాను నాతో చెప్పి అతన్ని చంపాలని చూస్తావా? అదృష్టవశాత్తు అతను బ్రతుకున్నాడు కాబట్టి సరిపోయింది. అంకుల్, సాయిరా బ్రతుకున్నాడా? ఎక్కడున్నాడు అంకుల్? చెప్పండి అంకుల్, ప్లీజ్ చెప్పండి అంకుల్, ఎక్కడున్నాడు? ఒకవేళ వాడి బతుకున్నా నేను మళ్ళీ వాడిని చెప్పేస్తాను. నువ్వు మాత్రం వాడిని చూడటానికి వెళ్ళలేదు. బయలుదేరు. అక్కడ చూస్తా నిలబడతానట్రా. బుచ్చిబాబు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేస్తున్న పని చాలా అన్యాయం. నాకు తెలుసు, అవసరానికి అట్లా చేస్తుంటాను. సాయిరామ్కి స్వాతినిచ్చి పెళ్లి చేస్తానావా లేదా? అలానే నేను అనలేదే. అనలేదా? ఎస్ అన్నాను. అంటే అంత పెద్ద జడ్జివి కోర్టులో బోనెక్కి దేవుడి మీద ప్రమాణం చేసి చూసింది చూడలేదు అని నువ్వు బొంకలేదు. అప్రాలు ఒక సాదా సీదా మనిషిని నేను అన్నది అనలేదు అని బొంకలేనా? సాయిరాం పెళ్లి కాదు, నా కొడుకుతో నీ కూతురు పెళ్లి కూడా జరగదు. కోట్లకు పడగెత్తిన ఈ బుచ్చిబాబుతో వియ్యమందటం అప్రాలు కాదు. ప్లీజ్ గో. బుచ్చిబాబు, ఇప్పుడు నా కూతురు పెళ్లి నాకు ముఖ్యం కాదు. సాయిరాంతో నీ కూతురు పెళ్లి నాకు ముఖ్యం. వాళ్ళిద్దరి పెళ్లి చేస్తారు. అరవద్దు. నిన్నటిదాకా నీ మీదున్న గౌరవం కోర్టులో నువ్వు చెప్పిన సాక్ష్యం విన్న తర్వాత పూర్తిగా పోయింది. నమస్కారం సార్, కూర్చోండి. అయ్యగారి కోసం అండి? కాదు. సార్,
గోపాలకృష్ణ గారికి శ్రీ ఓపెన. ఎస్. మీరు మరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఈ కేసు రీఓపెన్ చేయించడం గురించి మర్చిపోండి సార్. ఎందుకంటే ఏసీపీ గారే గోపాలకృష్ణ గారితో యాక్సిడెంటల్ డెత్ అని ఈ కేసు క్లోజ్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అలాగే మేనేజ్ చేశాం. ఏమండి ఏసీపీ గారు, మీ డిపార్ట్మెంట్ ఇచ్చేది చాలక బుచ్చిబాబు దగ్గర నెలకు జీతం ఎంత పుచ్చుకుంటున్నారు? అదే ఇంతవరకు ఎంత లంచం పుచ్చుకున్నారు? Shut up! ఏమండి ఏం చేశాడండి? ఏం చేశాడా? నీ పెద్ద కొడుకునే అడుగు. చిన్నవాడు చెడ్డవాడు అనుకుని ఇంట్లోంచి తరిమేశాను. ఇరుగారేదో బుద్ధిమంతుడు అనుకుని నా నెత్తెక్కించుకున్నాను. చిచి, ఏం జరిగిందండి? నీ కొడుకు బండారం అంతా బయటపడింది. వీడు నేరస్తులకి కూలీకోట్లకి గొడుగు పెట్టి లంచాలు పుచ్చుకుంటున్నాడు. మనల్ని దగ్గర చేసి మంచివాడిగా నటిస్తున్నాడు. ఇన్నేళ్లు నేను పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. మనల్ని మోసం చేశాడు. పార్వతి, ఏంటమ్మా నేను చేసిన తప్పు? ఆయన కొడుగ్గా పుట్టడమా? నేను నా పిల్లల పిల్లలు సంతోషంగా ఉండాలనుకోవడమా? నీతి నిజేతని చెప్పి ఆయన ఏం సంపాదించాడు? ఈ ఇల్లు కూడా వాళ్ళ నాన్నగారు సంపాదించింది, మీ ఆయన సంపాదించింది కాదు. ఇవాళ నేను ఏసీపీగా ఉన్నానంటే కారణం అది మీ ఆయన చెప్పించే చదువు కాదు. లంచాలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఆ లంచాలు ఇవ్వడం నేను లంచాలు పుచ్చుకున్నాను. తప్పు కాదురా, చాలా గొప్ప పని చేశావు. తప్పో గొప్ప అమ్మా, ఆ రోజు నీ ఆపరేషన్ ₹1,00,000 అవసరమైతే ఎవరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చాను. అది అప్పని చెప్పావుగా. మీరు ఒప్పుకోని ఆ రోజు అలా చెప్పాను. ఈ రోజు నిజం చెప్తున్నాను. ఆ డబ్బు అలా సంపాదించిందే. మీ మాట వింటే రిటైర్ అయ్యే నాటికి ఎస్ఐగానే ఉండేవాడిని. చీచి చీచి, వీడి మాటలు వినడానికే నాకు అసహ్యంగా ఉంది. పార్వతి, వీడికా ఇక్కడే ఉంటే నేను ఏం చేస్తానో ఏం మాట్లాడతానో నాకే తెలియదు. పొమ్మను, వాడిని ఇంట్లో నుంచి బయటికి పొమ్మను. కళ్యాణి, అమ్మ కళ్యాణి, ఏమిటమ్మా ఇదంతా? ఏమిటని అడుగుతారే? ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమన్న తర్వాత ఇంకా ఇక్కడే ఉంటాం అనుకుంటున్నారా? రారా చక్రి. ఏడ్చాలే, పద. నేను తాతయ్య నాన్న రాను. బుద్ధిగా నడవకపోతే వీపు చిట్లిపోతుంది. ఇక్కడే ఉండి గాంధీ తాతగారి మన వల్ల దిక్కులేని చావు చేస్తావా? తాతయ్య వెళ్ళను తాతయ్య, మేము అమ్మా నాన్నతో పెడితే చెడిపోతా తాతయ్య. పార్వతి, ఊరుకో. ఊరుకో పార్వతి, ఊరుకో. మన పిల్లలకు మనం న్యాయం చేయాలనుకున్నాం, కానీ వాళ్ళే మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయినా ఉన్నా నీకు నేను, నాకు నువ్వు ఉన్నాక. ఊరుకో, ఊరుకో. అయ్యగారు, పొద్దుటి నుంచి అమ్మగారు ఏమీ తినలేదు. ఈ పాలైనా తాగమని చెప్పండి. తీసుకో పార్వతి. అయ్యగారు, మీరేమీ అనుకోపోతే నేను మాట చెబుతాను. ఏమిట్రాని? ఏం లేదండి, మీకు రవిబాబు గారి మీద కోపం రావడానికి కారణం మధుబాబు గారే కదండి. నిజానికి ఆ రోజు మధుబాబు గారు లంచం పుచ్చుకుంటుంటే నువ్వు లంచం పుచ్చుకున్నట్టు నాన్నగారికి తెలిస్తే ఆయన బతకరని తగువాడి చివరి కాలంలో తన మీదే పడ్డా భరించారండి. మీకు మధుబాబు గురించి నిజం తెలియకూడదని చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నానన్నారండి. అలాగా? అది బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. సినిమా పేరా? కాదు, రోడ్డు పేరు. అదేంటి? షూటింగ్ కోలాహలం. దూరంగా ఒక కుర్చీలో రాఘు కూర్చొని ఉన్నారు. రాఘు ఎవరు? కె రాఘవేంద్రరావు గారు. ఇంకొక పక్క కుర్చీల్లో బుజ్జి, పప్పి, చంటి కూర్చొని ఉన్నారు. వాళ్ళెవరు? మీనా, రోజా, నగ్మ. ఇంతలో గుంపులోంచి ఓ బలమైన చెయ్యి నగ్మ భుజం మీద పడింది. చెవుమని హిందీలో కేక వేసింది. నేను ఇమ్మీడియట్ గా చుబుకం పట్టుకొని మత్రావ్ మత్రావ్ మైహూ అన్నాను. అంతే, పక్కనున్న మోటార్ బైక్ ఒక్క తండు తన్నాను. చేత్తో లాగాను, తెగింది. చెయ్యా? కాదు, చేయను. అంతే. నువ్వు ఇలా రారా. అప్పుడు వాడు పక్కనే ఉన్న గోడౌన్లోకి పరిగెత్తాడు. నేను వెనకే లోపలికి వెళ్ళి తలుపుని, గెడని, తాళాన్ని లోపల సిత్త కొట్టి అందరూ చూస్తుండగా బయటికొచ్చి
కొలాయి కింద తలకాయ పెట్టుంటావు. కరెక్ట్ గా చెప్పావు బాబు. శివ టైప్ లో ఎఫెక్ట్ ఇచ్చి దివా టైప్ లో ఫినిషింగ్. చిన్న పిల్లలకి చెప్తే భలే నమ్మకమే. అమ్మా బాబు బాబు వస్తుందిరా. రాణి నిన్ను కాదు, రాణి వచ్చింది. అబ్బా ఏమిటిది రవి? ముద్దు పెట్టద్దు, మీసాలు గుచ్చుకుంటాయని చెప్పానా? వినవేంటి? నేను వినను. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, దట్స్ ఆల్. ఆ నువ్వు లైక్ చేస్తావు సరే, ఆ రాణి సంగతి ఏమిటి? అది నాకు పడేస్తుందేమో. వాణి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ కళ్ళలో నా కళ్ళు, నీ హృదయంలో నా హృదయం, నా ఒళ్ళో నీ తల, నీ తల్లో నీ పెట్టే పువ్వు. మరి చెవిలో? మరి జోకులేకు. సారీ, నిజం చెప్పు రవి, నాకంటే ఆ రాణి అందంగా ఉంటుందా? చెప్పు రవి. చీచి, అది పేరుకి రాని గాని చూడడానికి రాణి గారి పని మనిషిలా కూడా ఉండదు. అబ్బా ఎంత మాట అన్నాడు. నిజం వాణి. రాణికి పోటీ వాణిట. तुम मेरा रानी, मैं तेरा राजा, हमको हो जाएगा बच्चा. खलनायक खलनायकी, सितारा ज्योति चित्रा, और चांस मिला तो शिवरंजनी भी. హిందీలో లవ్ చేస్తున్నాడు. ఏమది? ఏ రాణి, వాణి అని తెలిసిన అమ్మాయి. తెలిసినమ్మాయా? బుద్ధి లేదు. ఎందుకు? ఎందుకేంటి? నన్ను ప్రేమించాలని చెప్పి నాతో కురుకుతావా? అవే చీచి, అదేం లేదు, ఊరినే టైం పాస్. టైం పాస్ అంటే టైం పాస్. అబద్ధాలు అడుగు. నేనంటే నీకు ఇష్టం లేకపోతే నాతోనే చెప్పొచ్చుగా, దాంతో నా గురించి చెప్పడం ఎందుకు? రాణి, రవిని నీ కోసం త్యాగం చేస్తాను, బాధపడకే. బాధపడద్దా నిన్ను? ఏ రాణి, అమ్మో అమ్మో కట్టలు కట్టలు అయ్యో అమ్మో అబ్బో అమ్మా గై 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 అమ్మా. పాపిష్టదాన్ని, మీ నాన్నగారిని సాక్ష్యం చెప్పకుండా చేశాను. ఆ రోజు నుంచి ఆయనకు కంటి నిండా కునుకు లేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? చెల్లి పెళ్లి జరుగుతుందని ఆశపడ్డావు, నమ్మి మోసపోయావు. నా కూతురు పెళ్లి కోసమే అయితే కోర్టులో నేను అలా సాక్ష్యం చెప్పి ఉండేవాడినే కాదు. మాస్టర్ చనిపోతూ సాయిరామన్ నాకు అప్పచెప్పారు. అతని పెళ్లి బాధ్యత కూడా నాదేనన్నారు. ఆ బాధ్యతతోనే నా నిజాయితీని పూడ్చిపెట్టారు. అబద్ధం ఆడకపోయినా నిజం చెప్పలేకపోయారు. అందుకే నాలో నేను కుమిలిపోతున్నాను. ఏమైనా సరే ఆ బుచ్చిబాబుని నేరస్తుడిగా నిరూపించాలి. ఎలా అయినా సరే ఈ పెళ్లి జరిపించాలి. ఆ మద్దతు జరిగినప్పుడు మీరు తప్ప ఇంకెవరు లేరా నాన్నగారు? ఉన్నారు. ఏ ప్రయోజనం? వాళ్ళు వాడికి అనుకూలంగా చెప్తారు కానీ మన తరఫున ఎలా చెప్తారు? అసలు ఎవరెవరు ఉన్నారు? డ్రైవరు, వాచ్మన్, కొడుకు ఉన్నారు. విన్సెంట్ ఒక్కడిని లేపేయమంటారా, వాడి భార్య బిడ్డలు కూడా లేపేయమంటారా? నో, విన్సెంట్ ఒక్కడిని మర్డర్ చేయండి. వాడే నేను మర్డర్ చేయడం చూసిన సాక్షి. ఆల్ రైట్. ఆల్ రైట్. ఏమండి, తొందరగా తలపేసేయండి. నన్ను చంపదు, మా అయ్య గారికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పను. నీకేం భయం లేదు విన్సెంట్? ఆ బుచ్చిబాబు గారు నన్ను బతకనివ్వరు. తెలుసు, అందుకే నిన్ను కాపాడడానికి వచ్చాను. ఇంతకీ మీరు? జడ్జి రామ్మోహన్ రావు గారు అబ్బాయిని.
విన్సెంట్ మాస్టర్ని చంపేసి యాక్సిడెంట్ అని పోస్ట్మార్టం రిపోర్ట్ క్రియేట్ చేశారు. ఆయన ఎలా చనిపోయారో నీకు తెలుసు. నువ్వు కనుక సాక్ష్యం చెప్తే. బాబు సాక్ష్యం సాక్ష్యం చెప్తే బుచ్చిబాబు గారిని చంపేస్తారు బాబు. సాక్ష్యం చెప్తావన్న డౌట్తోనే బుచ్చిబాబు నేను చంపాలని చూశాడు. నువ్వు గనక సాక్ష్యం చెప్తే నేను నీకు ఏ హాని జరగకుండా చూసుకుంటాను. బాబు మీరు చెప్పినట్టు నేను చేస్తే నా భార్య బిడ్డలు అనాథలైపోతారు బాబు. కమిషనర్ గారు, గోపాలకృష్ణ గారి హత్యను యాక్సిడెంట్ అని ఏసీపీ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ సృష్టించారు. అది అబద్ధమని, గోపాలకృష్ణ గారిని బుచ్చిబాబే కాల్చి చంపాడని ఆయన వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఆ శవాన్ని వెంటనే బయటకు తీసి రీపోస్ట్ మార్టం చేయాల్సిందిగా ఆర్డర్స్ తీసుకొచ్చారు. మిస్టర్ మధు, ప్లీజ్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు క్లోజ్ చేసిన గోపాలకృష్ణ గారి కేసుని రీఓపెన్ చేయండి. ఇదిగో రామ్మోహన్ రావు గారి స్టేట్మెంట్. ఎస్ సార్. గోపాలకృష్ణ గారి బాడీని రీపోస్ట్ మార్టం చేయించమని కోర్టు నుంచి ఆర్డర్స్తో వచ్చారు మా నాన్నగారు. అది యాక్సిడెంట్ కాదు, మీరే షూట్ చేసి చంపారని మీ వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం ఇచ్చాడు. ఆల్ రైట్. హలో, తండ్రి కొడుకులిద్దరు బాగా దెబ్బతిన్నట్టున్నారు. న్యాయాన్ని పూడ్చిపెట్టడం అంటే ఏమిటో కళ్ళారా చూశారుగా. ఎస్, జడ్జిగా రిటైర్ అయ్యాం. నన్ను రెచ్చగొట్టి జీవితం నుంచి రిటైర్ కావద్దు. ఏమిటి బాబు వర్షం వచ్చావు? నిన్ను నానమ్మని చూడాలనిపించింది. ట్యూషన్ నుంచి ఇటే వచ్చేసాను. అమ్మ ఇక్కడికి వస్తానంటే కొడుతుంది తాతయ్య. చక్రి, నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా వస్తే మీ అమ్మా నాన్న కంగారు పడరు? పడితే పండి, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నేను అక్కడికి వెళ్తే నన్ను కొడతారు తాతయ్య. కొట్టినా తిట్టినా అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి రాకూడదు బాబు. బిడ్డ దూరం అయితే తండ్రి ఎంత బాధపడతాడో నీకు తెలియదురా. హలో సుబ్బారావు గారా, నేను ఏసీపీ మధురి మాట్లాడుతున్నానండి. ఏం లేదండి, మా అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. మీ వాడికి తెలిసేమోనని. ఒక్కసారి ఇవ్వండి. బాబు, మా చక్రి ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? తెలీదా? ఏమండి, మా బిడ్డను మాకు కాకుండా చేద్దామనా? ఎవరిని అడిగి తీసుకెళ్లారు? నన్ను ఎవరూ తీసుకెళ్ళలేదు. నేనే తాతయ్య నాన్నని చూడాలనిపించలేను. తల్లిదండ్రులకు ఎలా ఎదురు సమాధానం చెప్పాలో బాగానే నేర్పించారు. కళ్యాణి, రవి, అమ్మా, అది గుడి దర్శనం. రాత్రి కాళికాదేవి కల్లోకి వచ్చి దర్శనం చేసుకో అని ఒకటే. ఓహో, కాళికాదేవి వెంకటేశ్వర స్వామి గుడికొచ్చి దర్శనం ఇస్తానందా? అదే కాళికాదేవిని విన్నావా? కాదు, అలువేలు మంగాదేవి కల్లోకి వచ్చింది. ఏమిటి, అమ్మవారి కల్లో డాన్స్ కూడా నేర్చుకోమందా? చెప్పే ఉంటుంది. ఎదుట్లో ఉన్నాను కదా, డైలాగ్స్ మర్చిపోయాను. ఏమే రాణి, స్వామివారి దర్శనానికి వచ్చావా? అవునమ్మ గారు. రాత్రి స్వామివారి కల్లోకి వచ్చి నా దర్శనం చేసుకో అని నీకు కూడా చెప్పారా? అబ్బా, నిజం అమ్మ గారు. అవును, నా కళ్ళకి వచ్చినట్టు మీకెలా తెలిసింది? మీరిద్దరూ ఇలా కలుస్తారని నాకు కలొచ్చిందిలే. అబ్బే, అది కదమ్మా, నేను పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్నాను, అందుకొచ్చాను. అంతేనమ్మ గారు. నేను అంగ ప్రదక్షిణాలు చేస్తానని మొక్కున్నానమ్మా. నేను మొక్కుకున్నాను. నా కొడుకు రవి, కోడలు రాణి కలిసి నాకు పండంటి మనవణ్ణిస్తే
వాణ్ణి ఆడించుకుంటూ ఇక్కడే కూర్చుంటాను అని. అమ్మగారు అమ్మగారు, నేను నిజంగా దేవుడి దర్శనానికి వచ్చానండి. మీ అబ్బాయి గారు ఎక్కడా, నేనెక్కడా? నా మాట నమ్మండి. మాట్లాడరే అమ్మగారు. అమ్మగారు అని పిలిస్తే నేను పలకను. మరేమని పిలవమంటారండి? అత్తగారు అని పిలు.